నేనైతే ఈరోజు గోరుచిక్కుళ్ళు అయితే తీసుకున్నాను. ముందుగానే అవన్నీ శుభ్రం చేసేసుకుని, చక్కగా చిన్న ముక్కలుగా తరిగేసుకుని, 3 విజిల్లు పెట్టేశానండి. కుక్కర్‌లో పెట్టి 3 విజిల్లు వేయించేశాను. కొంచెం అంటే కొంచెం ఉప్పేశాను. అది కొంచెం మెత్తగా అయ్యి బావుంది. అదే డైరెక్ట్‌గా ఏస్తుంటే అది కొంచెం గట్టిపడిపోతుంది. అందుకని ఇలా చేద్దామని చేశాను. మూకుడు పెట్టుకొని తాలింపులు పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకున్నాను. అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా ఏసేసుకున్నాను. ఇంగువ కూడా వేసుకున్నానండి. పోపుల్లో ఎప్పుడు మనం ఇంగువైతే వాడామంటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. సాంబార్‌లోకి, రసంలోకి, పోపు ఏది పెట్టినా అందులో కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుందండి. వేసేసుకున్నాక నేను ముందుగా ఉడకబెట్టుకున్న ఈ గోరుచిక్కుడులైతే వేసేసుకొని కలిపేసుకున్నాను. కలిపేసుకున్నాక అంతా ముందుగా ఉప్పేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకొని ఏసేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకున్నాను. తర్వాత నువ్వుల పొడి ఉందండి నా దగ్గర. నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాను. చక్కగా అంతా కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా వేగనిచ్చి స్టవ్ అయితే కట్టేసుకున్నాను. ఇది రైస్‌లోకి, చపాతీలోకి, దోసల్లోకి చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.